సో ఫ్లవర్కి కావాల్సినవి ఫస్ట్ రోజ్ పెటల్స్ అండి. సో నేను ఇక్కడ రెడ్ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. అండ్ సో ఇలాంటి ఒక పెద్ద సూది కావాలి అండ్ థ్రెడ్ కావాలి. సో మనకి ఇలాంటి పెద్ద సూది ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లో పూలదండలు అవన్నీ దోరణాలకు కూర్చున్నప్పుడు వాడుతూ ఉంటాం కదా. సో అలాంటి పెద్ద సూది ఒకటి తీసుకోవాలి. అండ్ టూ లేయర్లో పెట్టుకోండి థ్రెడ్, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు మెయిన్ ట్రిక్ వచ్చేసి ఫ్లవర్ని మనం ఎలా ఫోల్డ్ చేస్తున్నాం అనేది మెయిన్ ట్రిక్ అనమాట. సో ఫ్లవర్ని మనం ఫోల్డ్ చేసేది ఒక చిన్న టెక్నిక్. సో ఇక్కడ చూడండి టెక్నిక్ ఏంటో. సో అదనమాట. సో అలా ఫ్లవర్ని అలా ఫోల్డ్ చేసేయాలి. సో ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటి అంటే డిజైన్ అనేది మంచిగా వచ్చేస్తుంది. సో ఇలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ ఫ్లవర్ని జాగ్రత్తగా కిందికి అనుకోండి, లేకపోతే అది ఫ్లవర్ పెటల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఆ పెటల్ చిరగకుండా మనం హ్యాపీగా ఇలా సింపుల్గా మెల్లిగా లాగాలి కిందికి. సో అలా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సో కొంచెం ట్విస్ట్ చేసి పెట్టాలి. సో ఫస్ట్ది మనం స్ట్రైట్గా పెట్టాం కాబట్టి సో నెక్స్ట్ తీసుకున్నది కొంచెం తిప్పి పెట్టండి. సో ఇలా ఒక చిన్న డిజైన్ లాగా అయిపోతుంది. సో ఇలా పెట్టిన ప్రతిసారి చిన్న డిజైన్ వచ్చేలాగా మీరు కొంచెం తిప్పి పెట్టుకోవాలన్నమాట. సో ఫ్లవర్ పెటల్స్ తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, సో ఫ్లవర్ పెటల్స్ అన్నీ ఒకటే షేప్లో ఉండేలాగా చూసుకోండి. సో గులాబీ రేకులన్నీ ఒకే షేప్లో ఉండేలా చూసుకోండి. సో చిన్నగా అయిపోతే ఏంటి అంటే డిజైన్ అనేది మారిపోతుంది, డిజైన్ అనేది సేమ్గా రాదు. సో అది మనకు డిజైన్ అనేది సేమ్గా రావాలి, లేకపోతే మనకి వేణి అనేది సరిగ్గా కుదరదు. సో నెక్స్ట్ ఇలా ఫ్లవర్ పెటల్స్ ఇలా ఫోల్డ్ చేస్తూ అలా పెట్టుకుంటూనే వెళ్ళిపోవాలన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ డిజైన్ అనేది ఇలా అయిపోతుంది. సో మనకి ఇలాంటి డిజైనే మనకి మొత్తం వేణి అంతా వచ్చేలా చూసుకోవాలి. సో నేను ఇక్కడ ప్లెయిన్ పెటల్స్ వాడుతున్నాను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. సో మీలో చాలామందికి కూడా సడన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో మన దగ్గర ఫ్లవర్స్ అనేవి లేకపోతే, అంటే వేసుకోవడానికి వేణి అలాంటివి ఏం లేకపోతే, చెట్లు ఉన్నప్పుడు హ్యాపీగా ఇలా ఫ్లవర్ తెంపుకొని మనమే ఓన్గా ఒక 10 minutesలో క్రియేట్ చేసేసుకోవచ్చు. సో గులాబీ పూలు కాకుండా నేను చాలా చూశాను. సో మనకి బంతి పూలతో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫ్లవర్స్తో అయినా వేణి క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో యూట్యూబ్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో నేను సొంతంగా కొన్ని టెక్నిక్స్ ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా వర్కౌట్ అయితే మీకు కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి వేణి అనేది హ్యాపీగా ఇలా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఏంటి అంటే మనకి ఫ్లవర్ది ఇలా ఎల్లో కలర్ వచ్చింది కదా అండి. సో ఏదైతే మనం పెటల్ తెంపుతామో సో ఆ ఎల్లో కలర్ పెటల్ అనేది ఎల్లో కలర్ అనేది ఆ పెటల్ నుంచి ఇలా బయటికి వచ్చేలాగా మనం సూదిలోంచి గుచ్చుకోవాలన్నమాట. సో అదొక డిజైన్. సో మనం అది లోపల కాకుండా బయటికి పెట్టుకోవాలి. సో ఇది ఇంకొక చిన్న ట్రిక్ అనమాట. సో మనం ఫోల్డింగే కాకుండా మనం ఫ్లవర్ అనేది పెట్టేటప్పుడు కూడా ఆ రేకు అనేది, గులాబీ రేకు అనేది ఇలా బయటికి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఎల్లో కలర్ షేప్ బయటికి వచ్చినప్పుడే ఆ డిజైన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మన ఫైనల్ వేణి లుక్ చూసేద్దామా. సో ఇది మన ఫైనల్ వేణి లుక్ అండి.